ఈ మధ్య కాలంలో దంపతులు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ప్రెగ్నెంట్ అవ్వడానికి. కొన్ని నిజాలు వాటి గురించి మనం మాట్లాడుకోం కూడా, వాటి గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఒక వయసు మీదనే మనము ఫాల్ట్ వేయలేము, అంటే వయసు ఎక్కువ అయిందనేసే చెప్పలేము. నిజాలు ఇంతకన్నా సర్ప్రైజింగ్గా ఉంటాయి. వాటి గురించి ఈరోజు కనుక్కుందాం. సో కపుల్స్ ఈరోజు పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటారు, వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్నారు ప్రెగ్నెంట్ అవ్వడానికి. లేట్ 20sలో ఉండొచ్చు, ఎర్లీ 30sలో ఉండొచ్చు. కాకపోతే నిజమైన కారణాలు ఏంటి, వీటి గురించి ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నామో తెలుసుకుందాము. ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్. ఈ మధ్య కాలంలో మీ శరీరం కెమికల్స్కి చాలా ఎక్స్పోజ్ అవుతుంది. ముందు కన్నా హ్యూమన్ హిస్టరీలో ఇంత ఎక్స్పోజర్ లేదు. మైక్రో ప్లాస్టిక్స్, పెస్టిసైడ్స్, పొల్యూటెడ్ ఎయిర్, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్, బీపీఏ అని, థాలేట్స్ అని ఉంటాయి. ఇవి మన ప్లాస్టిక్స్లో, మన ఫుడ్ ఐటమ్స్లో, బాటిల్స్లో, వీటిలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీ అండాలని, కణాలని, హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ చెప్తుంది, కణాల ఉత్పత్తి, కణాల కౌంట్, కణాల నంబర్ ఇప్పుడు 50% పడిపోయింది లాస్ట్ 40 years కన్నా. 40 ఏళ్లలో ఇది లోయెస్ట్ అనమాట. ఇది ఒక కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఈ సమస్య గురించి తెలుసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి.